నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి త్రిశూల్ యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపం దగ్గరికి వచ్చినాం. చూసుకోవచ్చు ఎంట్రన్స్లో మనకి శివుడి యొక్క బోర్డ్ లైట్స్ అయితే ఉంటాయి. అండ్ చూసుకోవచ్చు ఎంట్రన్స్ ఎట్లా అయితే ఉందో మొత్తం హైలైట్. చూసుకున్నట్టయితే మొత్తం బయట ఏదైతే ఉందో ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మొత్తం గుడి సెటప్ లైట్ అయితే ఉంది. అండ్ చూసుకోవచ్చు మధ్యలో వెంకటేశ్వర స్వామి. అండ్ చూసుకున్నట్టయితే ఇది మనకి రామ్నగర్ కా రాజా త్రిశూల్ యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపం. సో చూసుకోవచ్చు ఎంటర్ అయిన వెంటనే మొత్తం బొమ్మస్తో వాటితో అయితే వినాయకుడు అయితే ఉంటుంది. అండ్ పక్కనే చూసుకోవచ్చు మొత్తం డెకరేషన్ ఏదైతే ఉందో హైలైట్ అయితే ఉంది. సో మొత్తం వినాయకులు ఇక్కడ వినాయకులు మొత్తం. అండ్ పైన లక్ష్మీమాత, కింద మొత్తం వినాయకులు, పైన మొత్తం లక్ష్మీమాతలు. అండ్ వినాయకులు కూడా ఒక్కొక్క పొజిషన్లో అయితే ఉన్నాయి. విగ్రహాలు ఏవైతే మొత్తం ఒక్కొక్క పొజిషన్లో అయితే ఉన్నాయి, సిట్టింగ్ పొజిషన్, స్టాండింగ్ పొజిషన్ లెక్క. అండ్ చూసుకోవచ్చు మన మెయిన్ వినాయకుడు, పక్కనేమో కార్తికేయ స్వామి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం నెమలి పింఛాలు అయితే వస్తాయి. పక్కన కార్తికేయ స్వామి గొడుగు పట్టుకున్నట్టుగా అయితే ఉంటుంది వినాయకుడు. అండ్ పైన చూసుకోవచ్చు మొత్తం డెకరేషన్, మొత్తం పూలతో అయితే డెకరేషన్ అనమాట. అండ్ చూసుకోవచ్చు మన మెయిన్ వినాయకుడు మొత్తం కొందరు అయితే వినాయకుడు అయితే నిండిపోయిండు, 4 హ్యాండ్స్. సో వినాయకుడు సైడ్ కార్తికేయ స్వామి దగ్గర అయితే పికాక్, కార్తికేయ స్వామి యొక్క వాహనం. ఇంకో చేతిలో అయితే శంఖం అయితే పట్టుకొని అయితే ఉంటారు. ఇంకో చేతిలో వచ్చేసి వేలికి చక్రం అయితే ఉంటుంది. ఇంకో చేతిలో గద. అండ్ ఇంకో చేతి వచ్చేసి ఆశీర్వాదం చెయ్యి. సో చూసుకోవచ్చు సో ఇది గణేష్